హలో అండి. మామిడికాయ బాగుంది. అందుకని కొంచెం కొద్దిగా పచ్చడి వేద్దామని వేస్తాను. మామిడికాయ పచ్చడి ట్రై చేద్దాము అనేసి. మామిడికాయ అయితే తురుముకుని వేసానండి. దానికి పౌడర్ కోసమని దాన్ని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి పెట్టుకున్నా. వాటిని ఇట్లా రోట్లో పొడి చేసుకుందామండి. దీంట్లో కొద్దిగానే కదా ఉంది అని నేను మిక్సీకి వేయకుండా ఇట్లా పొడి చేస్తామని చేసుకుంటాండా. మనం ఫ్లోర్ కింద ఇది పెట్టి కొట్టేటప్పుడు ఏదైనా కింద క్లాత్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి. సేఫ్టీ, ఫ్లోర్కి కొంచెం సేఫ్టీ బాగుంటుంది. మనం వేయించుకున్నవైతే ఇట్లా రోట్లో బాగా మెదిగిపోతాయండి. తొందరగా ఈజీగా దంచుకోవచ్చు. భలే మెదుగుతారు. పిల్లకైతే వేసుకున్నా. దీనికి పౌడరు, ఆవాల పొడి, మెంతి పొడి పౌడర్ వేసుకుని ఇద్దాము. బాగుంటుందండి. చిన్నగా ఇట్లా ఊరికే కొద్దిగా ఒక 5-6 రోజులు వస్తుంది, ఒక వారం రోజులు వస్తుంది. మనం చేసుకోవచ్చు హ్యాపీగా. బాగుంటుంది. సీజన్ కాబట్టి కొంచెం ఉప్పు ఒక 2 స్పూన్ అండి. కారం మనం తగినంత కారం. దీనికైతే కొంచెం బాగా వేసుకుంటేనే బాగుంటుంది. కానీ మనం తినేదానికి మనకు సపోర్ట్ చేయాలి కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఆయిల్ ఇట్లా బాగా కలిపేసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే బాగుంటుందండి. ఒక వారం 10 రోజులు బాగుంటుంది. ఇలా బాటిల్లోకి వేసి స్టోర్ చేసుకున్నామంటే బాగుంటుందండి. ఒకవేళ పచ్చళ్ళు పెట్టుకోలేని ఓపిక లేని వాళ్ళు కూడా ఇట్లా కొద్దిగా కూడా వేసి స్టోర్ చేసుకున్నామంటే కూడా మనం ఒక వారం 10 రోజులకి 15 రోజులకి వస్తుందండి. 1/2 కిలో బాటిల్ ఇది. వాడుకోవచ్చు. 1 మంత్ కూడా వాడుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ. ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.